హలో గైస్, ఈ రోజు మేము చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాము. మీరు కూడా నేర్చుకోండి. ఒక బౌల్లో చికెన్ వేసుకోవాలి, కొంచెం చక్కెర వేసుకోవాలి, కొంచెము పసుపు వేసుకొని క్లీన్ గా కడుక్కోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎగ్ వేసుకోవాలి. ఫస్ట్ వేసాము, ఎగ్ వేసినాము గైస్. అల్లం పేస్ట్ వేయాలి గైస్. మళ్ళీ పసుపు వేసుకోవాలి గైస్. లైట్గా కారం వేసుకోవాలి గైస్. సాల్ట్ కూడా సరిపడు ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి గైస్. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేయాలి గైస్. ధనియాల పొడి వేసుకోవాలి గైస్. ఒక స్పూన్ వేసుకోవాలి గైస్. ఇప్పుడు కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకోవాలి గైస్. ఆకు వేసుకోవాలి గైస్. కడిగి ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి గైస్. ఇలా కలుపుకొని తర్వాత బిజ్జులో పెట్టుకోవాలి. బిజ్జులో అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నూనెని వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కింది. ఇక మనం చికెన్ వేసుకోవాలి. ఇలా వేడి చేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. సపరేట్ అయిపోయేదాకా బాగా ఫ్రై అయ్యే వరకు చూడండి. బాగా కలర్ వచ్చేలాగా మనం వేడి చేసుకోవాలి. ఇవి చూస్తుంటే దూరగా ఇవి చాలా ఫ్రై అయ్యాయి. వీటిని తీసుకొని సపరేట్ బౌల్లో వేసుకోవాలి. లాస్ట్లో ఇవన్నీ సపరేట్గా సైడ్కి పెట్టుకోవాలి. దానిపైన న్యూస్ పేపర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. క్రిస్పీగా కనపడుతున్నాయి కదా, ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. పచ్చిమిర్చిని ఇలా వేడి చేసుకోవాలి నూనెలో. ఫైనల్గా సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఉండేలాగా సెకండ్ టైం వేసుకోవాలి. మిర్చీస్ వేయించుకొని దానిపైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్ కోసం. ఫైనల్గా ఇలా ఆనియన్స్తో వెరైటీగా గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో గైస్, మా కుకింగ్ బాగా చికెన్ పకోడీ ఎలా ఉందో చూసారా గైస్? అది మా యూట్యూబ్ లో ఈ ఫస్ట్ టైం చేసాను గైస్ చికెన్ పకోడీ. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. కామెంట్ లో సూపర్ అని కామెంట్ చేయండి గైస్. థాంక్యూ గైస్.